హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మంగళవారం రోజు. ఇంకా మంగళవారం రోజు అక్క ఏం చేసింది, దోశలు ఇడ్లీ ఎత్తే తింటలేదు అమ్ములని ఇడ్లీ పిండిలనే మిర్చి కొత్తిమీర అదొకటి ఇదొకటి వేసి బన్నులాగా పోసింది. సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా సర్వపిండి పెట్టింది. అమ్ముకు 7:30కి వస్తుంది బస్సు. పాపం అదంతా వేసుకొని దానికి వేసి పెట్టి ఇటు నాకు వేసి పెట్టి ఇంకా గోడిచిక్కుడుకాయ కూర వండింది. నేనైతే అన్నం తింటున్నా. అక్కకైతే అసలు ఒక్క నిమిషం తీరదు. ఒకవేళ కొంచెం రెస్ట్ ఉన్నా అదేదో ఒక పని ఊహించుకొని ఏదో ఒక పని పెట్టుకొని అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఖాళీగానైతే అస్సలు ఉండదు. నాకైతే ఫ్రూట్స్ ఒలిచిస్తుంది అక్క. ఇంకా బావ కూడా హెల్ప్ చేస్తాడు, షాపులో ఉంటాడు. ఇంకా అక్క పని అయిపోయేదాకా బావ షాపులో ఉంటాడు, కూరగాయలు కట్ చేసి ఇస్తాడు. ఇంకా అలా హెల్పింగ్ ఉంటేనే కదా అన్నీ చేసేది. కొంచెం వర్షం కొట్టింది కదా, సీతమ్మ చెట్లు పెట్టింది. చెట్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కకి. ఆ గడ్డంతా వీకి కురుపతోనే అదంతా తవ్వి నిన్న పొద్దంతా అదే పని చేసింది. ఖాళీగా అస్సలు ఉండదు. ఇంకా మా బావనేమో ఏం చేస్తున్నవే అని మా బావ చేయనీయడు అస్సలకే. మళ్ళీ సాయంత్రం టైంలో మళ్ళీ రెస్ట్ ఉండదు కదా. మధ్యాహ్నం కొంచెం వర్షం కొట్టినట్టు అయినా పోలే పాప్కార్న్ అయితే వేయించింది. చూడండి ఎంత బాగున్నాయో. వర్షం కొడుతా అంటే మనం ఇవి వేసుకొని తింటూ ఉంటే అది అసలు చెప్పలేము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. మనం ఆస్వాదించుకుంటా తింటూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా చేసి పెట్టి తినుడు అంటే నాకైతే చాలా ఇష్టం. పాపం అక్కనైతే చాలా గోస ఉచ్చుకుంటున్నా. అక్కడ మా ఆయన నాటిని గోస ఉచ్చుకున్నా, ఇక్కడికి వచ్చి అక్కని గోస ఉచ్చుకుంటున్నా. ఇంకా మళ్ళీ టీ అయితే ఎక్కువ తాగుతున్నా అని తిట్టింది. ఇంకా మమ్మీ వాళ్ళు, అక్క, మా ఆయన కూడా బాగా టీకి అలవాటు అయ్యిండు. ఇంకా మాకు ఇద్దరికైతే రోజుకు 4-5 సార్లు అదే అవుతుంది. ఇంకా వర్షం కొడుతా అంటే పెట్టన్నా అంటే పెట్టు అని అంటే అమ్మ వచ్చింది. ఇంకా అమ్మ వచ్చినాక కాళ్ళు రెక్కలు కడుక్కొని పాపం దానికి రైటింగ్ అయితే ఫుల్ ఉంది. మాకు సీరియల్ పెట్టింది. నెట్ కదా, నాకు అది అర్థం కాలేదు, అక్క కూడా అర్థం కాలేదు. మేమైతే అన్నం తిన్నాం. అమ్ము నేను హోంవర్క్ అయితే 1 దాకా వేసుకుంది. నేను ఇక దానికోసం 11 దాకా తెలివితోటి ఉన్నా. కానీ ఇంకా నేను పడుకున్నా. ఇక ఆర్టిస్ట్ అని చెప్పచ్చండి, చాలా బాగా ఆర్ట్ వేస్తుంది. ఇంకా ఏదైనా కూడా అమ్మ దగ్గరికి వచ్చి వేయించుకుంటారు చాలామంది. అది నీట్గా వచ్చేదాకా వేస్తుంది. ఏ ఒక్క పని కాదు, ఏ పని అయినా ముగ్గులైనా ఏదైనా కూడా సూపర్గా వేస్తుంది అమ్మ.